పురాణ కథనం ప్రకారం హిరణ్యకశిపుని భటులు భక్త ప్రహ్లాదుని చంపే ప్రయత్నంలో సముద్రంలో పడవేసి పైన పర్వతాన్ని నెట్టారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదుని రక్షించారు. ఆ పర్వతమే నేటి సింహాచలం కొండ, ఆ సముద్రమే విశాఖ సముద్రం. స్వామివారు ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహరూపం, నరసింహరూపంలో ప్రత్యక్షమయ్యారు. అందువల్ల ఇక్కడి స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పేరుతో పూజలందుకుంటున్నారు. పురాణ కథనం ప్రకారం హిరణ్యకశిపుని భటులు భక్త ప్రహ్లాదుని చంపే ప్రయత్నంలో సముద్రంలో పడవేసి పైన పర్వతాన్ని నెట్టారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదుని రక్షించారు. ఆ పర్వతమే నేటి సింహాచలం కొండ, ఆ సముద్రమే విశాఖ సముద్రం. స్వామివారు ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహరూపం, నరసింహరూపంలో ప్రత్యక్షమయ్యారు. అందువల్ల ఇక్కడి స్వామివారు శ్రీ